మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము వృత్తిపరంగా మరమరాలు బట్టి మరమరాలు తయారు చేసేది చిట్టుగుంట దగ్గర నల్లబడి రోడ్ మా వ్యాపారం చేసుకుంటున్నాం. 5 years అయింది సార్. మేము వచ్చి 5 years అయింది. 5 years నుంచి బాగానే చేసుకుంటున్నాము. లాస్ట్ 2 yearsలో చేసుకుంటా ఉన్నాము. ఒక అతను మరమరాలు కావాలంటా వచ్చి మసాలా కావాలంటా వచ్చి ఒక 3 days 5 days వచ్చాడు. వచ్చిన తర్వాత మధ్యలో 10 రోజులు కనిపించలేదు. 10 రోజుల్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన తర్వాత వచ్చి మీ మరమరాల షాప్లో దొంగతనం జరిగిందంట కదా, ఏంటి ఎవరు అని చెప్పి అడిగాడు. ఏం చేశారు అన్నాడు. పెట్టాం సార్ చూస్తున్నారు అని అన్నాము. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొకసారి వచ్చాడు. అలా కూడా మళ్ళీ నెలలోపే, అది కూడా ఒక నెలలోపే మళ్ళీ జరిగింది. మళ్ళీ వచ్చి అదే మాట అడిగాడు. ఏం చేశారు, దొంగలు దొరికారా, ఏమైనా కనిపించారా, పట్టుకున్నారా, పోలీసులు ఏం చేయలేకపోయారా, అది ఇది అన్నారు. నేను అవును సార్ ఏం చేయలేకపోయారు, కొంచెం నాకు తెలియదు, మా వారు తిరుగుతున్నారు అని అంటే, మీ వారు చేతకన్నాడు, నాకు చెప్పు నేను చేపిస్తాను, నేను వైసీపీ నాయకుడిని అని చెప్పేసి నేను అన్నీ చూసుకుంటాను, వాళ్ళతో మాట్లాడతాను, పట్టిస్తాను అని చెప్పేసి అలా ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబర్ తీసుకున్నారు సార్. అలా ఆ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ తీసుకున్న కాడి నుంచి ఇలా వాయిస్ రికార్డులు పెట్టడం, మాట్లాడటం, అలా క్లోజ్గా మాట్లాడడం చేసి నేను చూస్తాను తెలుస్తాను వాళ్ళని అని చెప్పేసి ఇలా మీ ఆర్ని రమ్మంటే రావట్లేదు, అలా మా ఆయన మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ అలా దగ్గరికి తీసుకున్నాను సార్. దగ్గరికి తీసుకొని నన్ను బలవంతం చేశాడు. కావాలని బలవంతం చేసిన ఫోటోలు తీసుకొని ఆ తర్వాత నుంచి నాకు ఒక మనీ కావాలి, నాకు దీనికి ఖర్చు అయ్యిద్ది, నేను చూస్తాను వాళ్ళని గురించి అని చెప్పేసి అలా 4,000 లెక్కన, రోజుకి 4,000 లెక్కన అలా తీసుకెళ్తానే ఉన్నాడు సార్. తీసుకెళ్తానన్నాను. మాకేం వద్దు, అది పట్టించుకో, మాకేం అవసరం లేదు, సరే చూసి వదిలేసాం మేము అని చెప్పేసి అన్నా కానీ లేదు నాకు మనీ కావాలి అని చెప్పి అలాగే హరాస్మెంట్ చేస్తూ వచ్చాడు. నేను మనీ ఇవ్వలేను అని అన్నా కానీ మనీ ఇవ్వలేను అన్నప్పుడల్లా ఈ ఫోటోలు పెట్టడం ఇలా చేస్తాను, మీ ఆయన పెడతాను, వాడు గుండె పగిలి చేస్తాడు, వాడు హార్ట్ అటాక్ వచ్చి చేస్తాడు, వాడు చావాలి అని అప్పుడు నువ్వు నాకు ఎదురు తిరగవు కదా, ఇట్లా మాట్లాడుతూ వచ్చాడు సార్. అలా నేను ఇయ్యలేను, నేను చెయ్యలేను, నేను ఉండలేను అట్లా అన్నప్పుడల్లా లేదు నాకు కావాలి, లేకపోతే మీకు ఏం జరిగిద్దో చూపిస్తానని చెప్పి అట్లా చెప్పి చేసేవాడు సార్. చెప్పి చేస్తాడు, చేసి చెప్తాడు. ఇలా నాకు విధాలుగా ఆయన్ని కొట్టడం, యాక్సిడెంట్ చేపించడం, ఇలా నాకు విధాలుగా ఎన్నో చెప్పలేని అన్నీ చేశాడు సార్. ఎంత భయంకరంగా చేశాడంటే అంత భయంకరంగా చేశాడు. ఆఖరికి నువ్వే చేయాలి అని కూడా చెప్పాడు సార్. నేను చేయలేను అన్నా కానీ లేదు నువ్వు చేస్తావా చేయవా చాలా చాలా రకాలుగా చేశాడు సార్. నా వల్ల కాదు అని మొత్తుకుంటున్నా కానీ నువ్వు చేయాల్సిందే అని భయంకరంగా ఆలోచనలు సృష్టించి మాట్లాడాడు సార్. అవన్నీ నా వల్ల కావట్లేదు, మమ్మల్ని వదిలేసే అన్నా కానీ మనీ పరంగా నాకు నువ్వు ఎప్పుడు ఇవ్వాలి, నేను ఎవరితో ఏమన్నా చెప్తానేమోనని సార్. ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఉదయం 7:30 నుంచి పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి షాప్కి వచ్చేదాకా లైన్లో ఉండాలి. వీడియో కాల్లో షాప్కి వచ్చేటప్పుడు ఫోన్ చేసి బయటికి రావాలి, ఫోన్ చేసి బయటికి వచ్చిన తర్వాత నా ఇంటికి రావాలి. షాప్లోకి రాగానే కూడా నేను ఫోన్ లైన్లోనే ఉంచాలి సార్. వాడికి 24 గంటలు ఫోన్లో లైన్లో ఉంచాలి. సాయంత్రం 8 నుంచి కూడా వాడు ఎదురుగా చూస్తూ ఉండాలి. ఇది ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం మాట్లాడిద్ది, ఎవరితో ఏమైనా చెప్పుకునిద్ది, ఇదే టార్చర్ సార్. 2 years నుంచి ఇదే టార్చర్ సార్. నాకు మనీ పరంగా ₹1 తగ్గినా ఊరుకునేది లేదు. వారానికి 32,000 లెక్క ప్రకారంగా ఇవ్వాలి. ఒక ₹100 తగ్గిన 100 నోట్లు ఇచ్చిన అవన్నీ నాకు అనవసరం, నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు, లేకపోతే వీడియోలు పెడతా, మీ వాడు గుండె పగిలి చేస్తాడు, హార్ట్ అటాక్ వచ్చి చేస్తాడు, నీ పరుగు పోయిద్ది, నేను కస్టమర్లు నీ దేవుళ్ళు అనుకుంటున్నావు, ఆ ప్రతి కస్టమర్కి నీ వీడియోస్ చూపిస్తాను, నేను నిన్ను జుట్టు పట్టుకొని బజార్కి లాగి చూపిస్తాను, నీ పరువు మొత్తం తీస్తాను, నీ షాపుని తగలబెడతా, నీ మొహం తగలబెడతా, నీ పెట్రోల్ పోసి తగలబెడతా, యాసిడ్ పోస్తా. ఇయే మాటలతో నన్ను డబ్బులు ఇస్తావా, లేకపోతే వాడిని చంపేయమంటావా, లేకపోతే నేను నాశనం చేయమంటావా, లేకపోతే నువ్వు చేస్తావా, ఇయే మాటలతో నన్ను 2 years నుంచి ఏదిస్తానే ఉన్నాడు సార్. తీసుకెళ్తానే ఉన్నాడు. దేవరకొండ నాగేశ్వరరావు సార్, ఎంగళాయపాలెం సార్. దేవరకొండ నాగేశ్వరరావు, ఎంగళాయపాలెం సార్. అదే ఎట్లా అంటే సార్, మనీ కావాలి వాడికి, నా శరీరం కావాలి, నన్ను అన్ని వాడుకోవాలి, వాడు ఉండకూడదు, అన్ని రకాలుగా సార్. అది నేను చెప్పుకోలేని చాలా చేష్టాలన్నీ నాతో చేపిస్తానే ఉన్నాడు సార్. ఇప్పుడు కూడా మొన్న కూడా ఈ డబ్బుల కోసం వచ్చాడు సార్. నేను డబ్బులు ఇవ్వన్నాను, ఫోన్ లైన్లో పెట్టు అన్నాడు. నేను పెట్టలేను అన్నానని మొత్తం మొహానికి వేసి కొట్టి గాయాలు చేసి అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మా వారు పరిచయం షాప్లోకి వస్తున్నాడు సార్. ఫస్ట్ నుంచి చెప్పేసాను.
షాప్లోకి వస్తానే పరిచయం, అలా ఫోటోలు తీసుకొని ఇంకా నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, నేను చెప్పినట్టు మాట్లాడాలి, నేను చెప్పినలాగే నువ్వు ప్రవర్తించాలి, నువ్వు నవ్వుతూనే ఉండాలి. షాప్కి వచ్చేవాళ్ళంటే ఎలా సరుకులకు వస్తారంటే పరిచయం ఎక్కువ ఎందుకు పెరిగిందని? ఇదే దొంగతనం గురించి చేపిచ్చేది తనే, చేపిచ్చేది తనే, ఓదార్చినట్టు మాట్లాడేది తనే, చేపిచ్చేది తనే, ఓదార్చి చాలా మంత్కి ఒకసారి మాకే అర్థం కాకుండా మాకే పిచ్చెక్కేలా ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని విధంగా అట్లా చేపిచ్చేది, ఓదార్చినట్టు చేసేది, అట్లా ట్రాప్ చేశాడు సార్. ఆ తర్వాత ఇలాంటి భయంకరమైన అన్ని చాలా చేశాడు. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు నవ్వుతూ మాట్లాడాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియాలి. కంప్లైంట్ ఇచ్చాం సార్. ఎస్పీ గారు తీసుకుంటున్నాం అంటున్నారు, ఇంకా తీసుకోలేదు. వాళ్ళని నేను బతకనేను, వాళ్ళని చంపేస్తాను, వాళ్ళని నాశనం చేస్తాను, వాళ్ళ షాపును తగలబెట్టేస్తాను, వాళ్ళ పెట్రోల్ బస్ తగలబెడతాను, ఎవరిని బతకనేను, ఇదే మాట మాట్లాడుతున్నాడు సార్. ఫోటోలన్నీ చూపిస్తాను, ఇప్పటికి చూపిస్తాను, ఇంకా 10 మందికి పెట్టాను, ఈ పెన్ డ్రైవర్లో కూడా పెట్టుకున్నాను, ఎక్కడికి పోయింది, వాళ్ళు తీసుకుంటే నా ఫోన్ తీసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు చూడండి సార్. ఉంటారు సార్, ఏదో చేపిస్తానే ఉన్నారు. అది అంతగా అద్దెకే సార్ మేము ఉండేది, వ్యాపారం చేసుకుంటా ఉన్నాము. చుట్టుకుంటా సార్ మరమరాలు పెట్టి. సార్ ఉదయం 6ంటికి షాప్ చేస్తాను సార్. ఆ తర్వాత నేను మా మెసేజ్ వచ్చినాక నేను 10ంటికి ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒకవేళ వర్క్ కానీ ఉంటే అక్కడ పొయ్యి ఉంది మాకు, ఆ పొయ్యి దగ్గర వర్క్ చేసుకుంటా, లేదంటే మార్కెట్కి వెళ్ళి షాప్ ఖరీదు చేసుకొని సరుకులు తీసుకొని వస్తుంటా. డిసెంబర్ 3వ తారీఖు నైట్ 9:30కి నేను సరుకులు కొనుగోలు చేసి రిటర్న్ అవుతుండగా అక్కడ చుట్టుకుండా దాడుతుండగా ఏరవసగూడాల దగ్గర నన్ను వెనకమాలకి వచ్చి గుర్తుగల నెత్తుల్లో 2 స్కూటీ మీద వచ్చి పట్టును కొట్టారు. ఆ టైంలో నేను అమ్మడి వెళ్ళిపోయి మా బామర్ది గారికి ఫోన్ చేశాను, మా బాబాయ్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్ చూపించారు, గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్నా. సరేలే ఎవరో లేక సైకో లాగా ప్రవర్తించారు. కంప్లైంట్ అయితే ఇవ్వలేదు సార్, ఎలా చేయించుకొని వచ్చాయి సార్. తర్వాత రెండోసారి నేను విజయవాడ మామూలుగా ఇది ఖరీదుకి వెళ్తుంటే పెదకాకాని టోల్గేట్ మధ్యలో యాక్సిడెంట్ చేయించారు. ఆ టైంలో కూడా నాకు సోయలేదు. అంబులెన్స్ వచ్చి తీసుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఆ తర్వాత అప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మొన్న మాది కనిగిరి సార్. ఇక్కడికి వచ్చి ఈ విషయాలు అంటే సార్ మామూలుగా అమ్మాయిని కొట్టారు కదా, ఇక్కడ పొడిచారు కదా, ఇక్కడ కూడా మొన్న 17వ తారీఖు పొడిపించాడు అతనే చేశారా నన్నే ఇండిషన్తో మామూలుగా పొడిపించాడు. ఇప్పుడు కూడా అడుక్కడుకు ఏది మనసులు పెట్టడం, షాప్ దగ్గర ఏదో చుట్టుపక్కల మా గుర్తుగల నెత్తులను అక్కడక్కడ పెట్టి ఏది ఏం చేస్తున్నారు, ఎవరున్నారు, ఏంది కనుక్కొని ఇన్ఫర్మేషన్ తీసుకుంటా